బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రికి తిరుపతిలో ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల దర్శనం గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ తిరుపతి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రికి స్థానిక అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా ప్రత్యేక వాహనాల్లో రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన తిరుమలకు చేరుకున్నారు. అక్కడ తిరుమలలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు అధికారులు. రేపు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తన కుటుంబ కార్యక్రమంలో భాగంగా మనవడి పుట్టు వెంట్రుకలు తీయించడానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో పాటు అధికారులు ఇందుకు సంబంధించి ఒక ప్రైవేటు వసతి గృహంలో ఆయనకు వసతి ఏర్పాట్లు చేశారు. పద్మావతి అతిథి గృహాల్లో మామూలుగా సీఎం తో పాటు ఇతర గవర్నర్లకు వసతి కల్పిస్తారు. కానీ అది మరమ్మతుల్లో ఉండటం వల్ల ఒక ప్రైవేటు వసతి గృహంలో ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయనకు స్థానిక అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు పెద్ద ఎత్తున రేవంత్ అభిమానులు రేపు తిరుమలకు గాని తిరుపతికి గాని చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ ముందుగానే ఆయన ఇది తన ప్రైవేటు కార్యక్రమం కాబట్టి ఎవరు రావద్దని ముందుగానే విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్. వచ్చింది